ఇక మసూద్ అజార్ అప్పగింత. మసూద్ అజార్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్, భారత్కి మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్. మనం మసూద్ అజార్ని అరెస్ట్ చేసాం. మసూద్ అజార్ని 1999లో మన ఫ్లైట్ని, ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ని హైజాక్ చేసి కాందహార్ స్టోరీ నడిపించే ఆపరేషన్ కాందహార్ అని ఇప్పటికీ మనకు గుర్తుంది. ఆ ఫ్లైట్ని హైజాక్ చేసి ఒక వ్యక్తిని కూడా అందులో చంపేశారు. చంపి ముగ్గురిని విడిపించుకుని వెళ్ళిపోయారు. అందులో మౌలానా మసూద్ అజార్ ఒకడున్నాడు, అహ్మద్ ఒమర్ సయీద్ ఒకడున్నాడు, అహ్మద్ జర్గర్, ఈ ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురిని విడిపించుకుని వెళ్ళిపోయారు. ఆ తర్వాత మౌలానా మసూద్ అజార్ పాకిస్తాన్ వెళ్ళిపోయి జైషే మహమ్మద్ సంస్థను స్థాపించి 2001లో భారత్పై పార్లమెంటుపై దాడి చేశాడు. ఆ తర్వాత ముంబై పేలుళ్లకు పాల్పడ్డాడు. ఇలా ఎన్నో మారణ హోమాలకి పాల్పడ్డాడు. అంతకుముందు హర్కత్ ఉల్ అన్సార్ సంస్థలో పనిచేసేవాడు. భారత్ నుంచి విడుదలై కాదు, హైజాక్ చేసి దొంగతనంగా వెళ్ళిన తర్వాత జైషే మహమ్మద్ అనే సంస్థను స్థాపించాడు. మౌలానా మసూద్ అజార్తో పాటు అహ్మద్ ఒమర్ సయీద్ అండ్ ముస్తాక్ అహ్మద్ జర్గర్, వీళ్ళ ముగ్గురిని కూడా అప్పుడు విడిపించుకుని వెళ్ళిపోయారు. ఆ తర్వాత పాకిస్తాన్కు చేరుకున్న తర్వాత మౌలానా మసూద్ అజార్ జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థను స్థాపించి భారత్పై మారణ హోమాన్ని సృష్టిస్తూనే ఉన్నాడు. మొన్న మనం ఆపరేషన్ సింధూర్ చేసినప్పుడు ఈ మౌలానా మసూద్ అజార్ ఫ్యామిలీ మెంబర్స్ 10 మందిని మన ఆర్మీ లేపేసింది. అందులో మౌలానా మసూద్ అజార్ బావమరిది కూడా ఉన్నాడు, ఇతర ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారు. ఏడుస్తూ ఒక లెటర్ను కూడా రాశాడు. నన్ను కూడా చంపేయాల్సింది, ఎందుకు బతుకున్నాను అంటూ మౌలానా మసూద్ అజార్ ఒక లెటర్ను కూడా రాశాడు. ఇప్పుడు భారత్కి మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్గా ఉన్న మౌలానా మసూద్ అజార్ని భారత్కు అప్పగించాలి అనే డిమాండ్ని పాకిస్తాన్ ముందు పెడతారు. 12 గంటలకు భారత్ పాకిస్తాన్ మధ్య DGMO స్థాయి చర్చలు జరగబోతూ ఉన్నాయి. 2 గంటల 30 నిమిషాలకు DGMO స్థాయి చర్చలు జరగబోతున్నాయి. ఇందులో ప్రధానంగా పాకిస్తాన్ ముందు పెట్టిన డిమాండ్లు POK, మసూద్ అజార్ అప్పగింత. POK పాకిస్తాన్ ఆధీనంలో ఉన్నప్పటి నుంచి POK నిండా ఉన్నవేంటి అంటే కేవలం ఉగ్రవాద శిబిరాలు, ఉగ్రవాదులకు శిక్షణనిచ్చే ఉగ్రవాద శిబిరాలే అక్కడ రన్ చేస్తున్నారు. POKని కేంద్రంగా చేసుకుని భారత్లోకి చొరబాట్లకు పాల్పడుతున్నారు. ఇప్పుడు POKని మనం స్వాధీనం చేసుకుంటే ఆ తర్వాత ఉగ్రవాదుల చొరబాట్లను దాదాపు కట్టడి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మన POKని మనకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నాం.